జై మట్టా రాగమాయి దయానంద గారి నాయకత్వం మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం జై మట్టా రాగమాయి దయానంద గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై మట్టా, జై తుమ్మల, జై మట్టా రాగమాయి దయానంద గారి నాయకత్వం వర్ధిల్లాలి. అంతేగా ఇప్పుడు కరెంట్ లైన్ కావాలి నీకు, ఆ లైన్ కూడా నేను చేసి పెడతా. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ, మన పెద్దవాళ్ళు ఇంకా ఎవరు ఏందనేది క్యాండిడేట్లు నిర్ణయించలేదు. మన కనీసం 4-5 క్యాండిడేట్లు ఉన్నారు. మన పెద్దవాళ్ళు, మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఎవరికి క్యాండిడేట్ ప్రకటిస్తారో ఆ క్యాండిడేట్ మనం ఓటేసి గెలిపించుకోవాలి. టీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో మీరు ఓటు మాత్రం వేయమాకండి. మన పథకాలు ఎన్ని ఉన్నాయి? కరెంట్ ఫ్రీ ఉందా? కరెంట్ ఫ్రీ ఉందిగా. టీఆర్ఎస్ గవర్నమెంట్ లో మనకు ఒక నెల బిల్లు కట్టకపోతే ఇట్లా కట్ చేసిపోయేవాళ్ళు. అక్క చెల్లెళ్ళు ఏం చేసేవాళ్ళు పాపం అప్పుడప్పుడు వాళ్ళు ఏం డబ్బులు కట్టలేక 2 రోజులు చీకట్లో నిద్రపోయిన రోజులు ఉన్నాయి. తెల్లారి నాకు ఫోన్ చేస్తే నేను వాళ్ళని పిలుచుకోవటం, ఏదో రిక్వెస్ట్ చేయటం చేసి మళ్ళీ ఆయన చేపించడం, ఇట్లాంటి పనులు అన్నీ అయినాయాలివా? అది మీకు ఏం ఇబ్బంది లేదు. కంపల్సరీ నీకు లైన్ వేపిస్తా, నీకు కంపల్సరీ లైన్ వేపిస్తా. ఓకేనా? కాంగ్రెస్ పార్టీ ఓటేయాలి, సరేనా? రోడ్ పోపించా, రోడ్ నేనే పోపించనా? రైట్, గుడ్. నేను పెట్టిస్తా నీకు. మనం చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలి. ఓకే? కాంగ్రెస్ పార్టీ మన మున్సిపాలిటీ అయింది. ఇప్పుడు మనకంటూ ఒక వార్డు అయింది, కౌన్సిలర్, ఒక కౌన్సిలర్ ఉంటారు. మన పెద్దవాళ్ళు 4-5 ఉన్నాం. పెద్దవాళ్ళు మన పార్టీ, మన ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు ఎవరిని నిర్ణయిస్తే ఆ క్యాండిడేట్కి మనం ఓటేసి మనం గెలిపించుకోవాలి. టీఆర్ఎస్ మొత్తం ఓట్లు ఏమాకండి. మనం చాలా పథకాలు చేసినాం. మన కాంగ్రెస్ పార్టీ ఏ పథకాలు ఉన్నాయి? కరెంట్ ఫ్రీ, బస్సు ఫ్రీ, సన్న బియ్యం, రేషన్ కార్డు, రైతుకి బోనస్, కరెంటు ఫ్రీ, మరి ఎన్ని రకరకాల ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లులు. మరి మన 10 సంవత్సరాల్లో ఏమైనా ఇల్లులు ఇచ్చిండు ఆ కేసీఆర్? మనకు తండాలు ఇచ్చిండా? ఏం లేదుగా. అది అందుకనే కాంగ్రెస్ పార్టీని మీరు ఓటు వేయాలి. సరే అమ్మా? చేయి గుర్తుకి ఓటేయాలా? అందుబాటులో ఉండేవాళ్ళకే ఇవ్వాలి. కానీ ఎప్పుడో వస్తాను ఎప్పుడో పోతానని వాడికి ఇస్తే మనకి ఎలాగా అసలు జనాభాకి మంచిగా పట్టించుకునే ఉండాలి కదా. జనాభా కానీ ఆడవాళ్ళు కానీ లేడీస్ మొత్తానికి పట్టించుకునే ఉండాలి.